రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్రాప్లో పడిపోయారా? ఆ గందరగోళంలోనే లైన్ దాటారా? తిరుగుబాటు బావుట ఎగురవేయటం ద్వారా బీజేపీలో ఇబ్బందులు కొని తెచ్చుకున్నారా? తాజా పరిణామాలు ఈటెలకు వ్యతిరేకంగా మారాయా? సహనం కోల్పోతే నష్టం జరిగేది ఈటెలకేనా? పరిస్థితి ఇలాగే ఉంటే ఈటెల కూడా మరొక రాజాసింగ్ అవుతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎంత సీనియర్ నేత అయినా అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం ద్వారా లేని వివాదాలు కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ది కూడా అదే పరిస్థితి. ఒక దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనకు స్టేట్ బీజేపీ చీఫ్ పదవి మిస్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈటెల్లో కనిపిస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల ఈటెల కొంత పరుషంగా మాట్లాడటమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. బండి సంజయ్ తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని ఈటెల భావిస్తున్నారట. అందుకే ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందన్న ప్రచారము జరుగుతోంది. ఈటెల బండి మధ్య గ్యాప్ ఇప్పటిది కాదట. 2023 నుంచే ఇద్దరి మధ్య లొల్లి షురూ అయిందని చెబుతారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కంటే బండి సంజయ్ ని అధ్యక్ష పీఠం నుంచి ఎందుకు తప్పించారు అనే ప్రశ్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత దాని తాలూకా ప్రకంపనలు ప్రతి సందర్భంలోనూ చర్చకు వస్తున్నాయి. అప్పట్లో బండి సంజయ్ ని అనూహ్యంగా తప్పించడం వెనక ఈటెల రాజేంద్రే ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. బండిని తప్పించాల్సిందేనని హైకమాండ్ పెద్దల దగ్గర ఈటెల లాబింగ్ చేశారని కూడా బండి వర్గం భావన. ఆ లాబింగ్ దెబ్బకే అప్పట్లో ఆయనను అనూహ్యంగా తప్పించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బండి సంజయ్ తొలగింపుతో బీజేపీకి ఎక్కువ నష్టం జరిగిందన్న వాదన కూడా ఉంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే బీజేపీకి మరింత మంచి స్కోరు లభించే అవకాశం సాధించేదని కూడా పార్టీ శ్రేణులు భావన. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రజా సంగ్రామ యాత్ర పార్టీకి మంచి ఊపునిచ్చింది. హిందుత్వవాదులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సానుభూతి పరులు, బీజేపీ ఓటర్లలో ఆయనకు బలమైన పట్టు ఉంది. కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో ఆయన ముందున్నారు. అయితే ఈటెల ప్రచారం బీజేపీ అధిష్టానం వ్యూహంలో భాగంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంజయ్ పదవి కోల్పోవడానికి ఈటెల రాజేందర్ అధిష్టానం చెవిలో గూడు కట్టుకుని పోరు సెలపడం వల్లేనన్న వాదన కూడా వినిపించింది. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి లాభించగా బీజేపీకి భారీ నష్టం చేకూర్చింది. బండి సంజయ్ తొలగింపుతో బీజేపీకి నష్టం జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే అప్పటి పరిణామాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఆ తరువాతే ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య వారు తీవ్రమైందని టాక్ వినిపిస్తోంది. నిజానికి బండి సంజయ్ కట్టర బీజేపీ నేత కాగా ఈటెల ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటును ఏకం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఈ విజయంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభిస్తుందని కూడా చాలా మంది ఆశించారు. స్వయంగా ఈటెల కూడా ఆ పదవిని ఆశించారు. ఎందుకంటే రాజకీయ ప్రొఫైల్ అలా ఉంది. ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. కీలకమైన ఆర్థిక మంత్రిగాను కూడా పనిచేసిన అనుభవం ఈటెల సొంతం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఈటెల సొంతం. పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావు కంటే రాజకీయాల్లో కానీ, సామాజిక అంశాల్లో కానీ, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన కానీ ఈటెలకు చాలా ఎక్కువ. ఒక దశలో బీజేపీ అధిష్టానం ఈటెల పేరును తుదిదాకా పరిశీలించింది. కానీ అనూహ్యంగా రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఈటెల వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించడంలో బండి సంజయ్ చక్రం తిప్పారు. తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు ఈటెల చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుని బండి సంజయ్ టిట్ ఫర్ టాట్ ఇచ్చారని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈటెలకు పార్టీ అధ్యక్ష పదవి దక్కకూడదన్న లక్ష్యంతో పనిచేసిన బండి సంజయ్ ఆ విషయంలో పాస్ అయ్యారు. దీంతో ఈటెలకు చేతిదాకా వచ్చిన అధ్యక్ష పదవి దక్కకుండా పోయింది. స్టేట్ బీజేపీ చీఫ్ నియామకం తర్వాత కరీంనగర్ జిల్లాలోని అగ్రనేతలిద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. తారాస్థాయికే చేరాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలు తీవ్ర స్థాయిలో వేడెక్కాయి. తమను కొంతమంది బీజేపీ నేతలు వేధిస్తున్నారని, పార్టీలో తగిన గుర్తింపు లేకుండా పోతుందంటూ కొంతమంది కార్యకర్తలు షామీర్పేటలోని ఈటెల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈటెల చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.
ఈటెల తన ప్రసంగంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాడు ఎవడు, వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా పశువా అంటూ ఇలాంటి కీలక వ్యాఖ్యలు ఈటెల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా బండి సంజయ్ని లక్ష్యంగా చేసుకుని చేసినవేనని కూడా స్పష్టమవుతుంది. ఈటెల వర్గానికి చెందిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి రాజీనామా లేఖలు ఈటెల వర్గాన్ని అణిచివేస్తున్నారు, అవమానిస్తున్నారు అని పేర్కొనటం బీజేపీలో అంతర్గత పోరును బహిర్గతం చేసింది. మరోవైపు ఈటెలకు భిన్నంగా బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో గ్రూపులు ఉండవని, మోదీ గ్రూప్ మాత్రమే ఉంటుందని తన వీడియోలో స్పష్టం చేశారు. ఈటెల వర్గం తన వ్యక్తిగత ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుందని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తుందని కూడా బండి సంజయ్ పరోక్షంగా విమర్శించారు. బండి సంజయ్ కరీంనగర్ లో సైకిల్ పంపిణీ కార్యక్రమానికి పోటీగా ఈటెల షామీర్పేటలో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించడం, ఈటెల మద్దతుదారులు మాకు మోదీ కాదు ఈటెలే ముఖ్యమని బహిరంగంగా నినాదాలు చేయటం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. నిజానికి అపార అనుభవం ఉన్న ఈటెల బండి సంజయ్ ట్రాప్ లో పడిపోయారన్న చర్చ కూడా జరుగుతోంది. ఓపికగా ఉండాల్సిన సమయంలో అనవసరంగా మాట్లాడారు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతర పార్టీలు వేరు, బీజేపీ వేరు. ఇక్కడ ఓపిక, విధేయతకే పట్టం కడతారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొందరు నేతలకు లభించిన పదవులే అందుకు నిదర్శనమని చెప్పాలి. అలా చెప్పాల్సి వస్తే ఇంద్రసేనారెడ్డి, ఆయన చాలా కాలం ఏ పదవి లేకపోయినా ఓపికతో పార్టీకి కట్టుబడి పనిచేశారు. దీంతో త్రిపుర గవర్నర్ గా నియమితులయ్యారు. ఇక బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించిన పార్టీకి విధేయుడిగానే కొనసాగారు. ఫలితంగా హర్యానా గవర్నర్ గా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. మరోవైపు డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్ష పదవి అయిపోయాక పార్టీకి లాయల్ గా పనిచేశారు. దాని ఫలితంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలతో పాటు రాజ్యసభ సభ్యుడు, సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఇలా అనేకంగా 3 పదవులు పొందారు లక్ష్మణ్. అటు మల్కాజ్గిరి సీటును ఈటెల రాజేందర్ కు త్యాగం చేసి ఏ అభ్యంతరం చెప్పకుండా పార్టీ కోసం పనిచేశారు రామచంద్రరావు. ఇప్పుడు ఏకంగా ఆయన రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడయ్యారు. ఉన్న ఫలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన పార్టీ లైన్లోనే పనిచేయడం వల్లే బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. తర్వాత ఎన్నికల్లో గెలుపుతో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు వరించింది. ఈ ఉదాహరణలు పరిశీలిస్తే బీజేపీ అంతర్గత క్రమశిక్షణను, అధిష్టానం నిర్ణయాలు గౌరవించే వారికి ప్రాధాన్యత ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈటెల ఓపిక ప్రదర్శించలేక బహిరంగ తిరుగుబాటుకు దిగడం ద్వారా లేని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీలో ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ పార్టీ అధిష్టానం వైఖరిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈటెల రాజేందర్ ఒక్కసారి ఆ పరిణామాలు పరిశీలించాలి. కాస్త సంయమనం పాటించి పార్టీ అంతర్గత సమావేశాల్లో తన వాదన చెప్పాల్సిందన్న వాదన వినిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కార్యకర్తల అభిప్రాయాలపై ఇన్నర్ మీటింగ్ లో చర్చకు తీసుకువస్తే పరిణామాలు మరొక రకంగా ఉండేవన్న అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతగా, కాషాయ పార్టీకి లాయలిస్ట్ గా ఈటెల కొంత సంయమనం పాటిస్తే మంచి ఫ్యూచర్ కూడా ఉండేదని టాక్ వినిపిస్తుంది. అన్నీ కలిసొస్తే ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యేవారని చెబుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, తన వ్యాఖ్యలతో ఈటెల లైన్ మాత్రం దాటేశారు. బండికి కౌంటర్ ఇచ్చే క్రమంలో హైకమాండ్ దగ్గర ఉన్న మార్కులు కోల్పోయారు. బీజేపీలో ఓపికగా ఉంటే తనకు మంచి ప్లాట్ఫామ్ దక్కే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని రాజకీయ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈటెల తిరుగుబాటుకు బీజేపీ తల వంచే అవకాశం లేదు. అలా చేస్తే పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటుంది. ఈటెల తన ప్రచారం ద్వారా బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినా తాను మాత్రం అధ్యక్షుడు కాలేకపోయారు. ఇవన్నీ గమనించి ఈటెల జాగ్రత్త పడాల్సిందని కూడా చెబుతున్నారు. మొత్తంగా తాజా పరిణామాలు ఈటెలకు ఎక్కువ నష్టాన్ని చేకూర్చాయన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈటెల కామెంట్స్ తో బండి సంజయ్ కు లాభం జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే బండి సంజయ్ తన వ్యూహంలో సక్సెస్ అయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రతిఘటించే క్రమంలో ఈటెల చేస్తున్న వ్యాఖ్యలు సంజయ్ కి అనుకూలంగా మారాయన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఇకనైనా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒకవేళ నిజంగానే ఆయన బీజేపీలోనూ తిరుగుబాటు చేస్తే ఈటెల ఫ్యూచర్ ఇరకాటంలో పడే ప్రమాదం కూడా
కూడా పొంచి ఉంది. ఆయన గట్టి బీసీ లీడర్ అయినప్పటికీ ఇంకో బీసీ లీడర్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. మరి ఈటల ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడతారా, లేక పంచు డైలాగులు పలికే క్రమంలో మరోసారి నోరు జారి తన రాజకీయ భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లో నెట్టుకుంటారన్నది చూడాలి మరి.